Hello friends, I am Dr. P.S. Wali and I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో అందరికీ ఉన్న ఒక చిన్న డౌట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ చిన్న డౌట్ ఏంటంటే ఎన్ని టాబ్లెట్స్ వాడినప్పటికీ కూడా అస్సలు బీపీ కంట్రోల్ లేకపోవడం. మనం చూస్తూనే ఉంటాం, కొద్దిమందికి ఎన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా బీపీ కంట్రోల్లో ఉండదు. మరి టాబ్లెట్స్ వాడినప్పటికి కూడా బీపీ కంట్రోల్గా లేకపోవడానికి కారణాలేంటో తెలుసుకుందాం. ఎవరైతే టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడినప్పటికి కూడా బీపీ కంట్రోల్గా ఉండదో వారు చూసుకోవాల్సింది నెంబర్ 1 పాయింట్, వారి కిడ్నీ యొక్క స్టేటస్ ఎలా ఉందని. ఒక్కొక్కసారి కిడ్నీ యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకున్నా, కిడ్నీ యొక్క పనితీరు తగ్గినా, లేక యూరిన్లో ప్రోటీన్ ఎక్కువ లీక్ అవుతున్నా ఎన్ని టాబ్లెట్స్ వాడినప్పుడు కూడా బీపీ కంట్రోల్ కాదు. దీనికి కారణం ఏంటంటే ఇట్లాంటి వారిలో ఉన్న బీపీ కిడ్నీ నుంచి ఒక కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల ఆ కెమికల్ వల్ల బీపీ పెరుగుతూ ఉంటుంది. ఇలా కిడ్నీ నుంచి వచ్చే ఒక కెమికల్ వల్ల బీపీ పెరిగినప్పుడు ఎన్ని టాబ్లెట్స్ వాడినప్పుడు కూడా అంటిల్ కిడ్నీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అయితే తప్ప బీపీ కంట్రోల్గా ఉండదు. ఎన్ని టాబ్లెట్స్ వాడినప్పుడు కూడా బీపీ కంట్రోల్గా లేకపోవడానికి ఇంకొక ఇంపార్టెంట్ కారణం కిడ్నీ యొక్క రక్తనాళాల్లో బూడికలు. దీన్నే టెక్నికల్ లాంగ్వేజ్లో రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అని అంటారు. ఇలా కిడ్నీ యొక్క బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ ఉన్నప్పుడు కూడా బీపీ ఎన్ని టాబ్లెట్స్ వాడినప్పుడు కూడా కంట్రోల్గా ఉండదు. బీపీ కంట్రోల్గా లేకపోవడానికి మూడో ఇంపార్టెంట్ కారణం హార్మోనల్ కాజెస్. అంటే కొన్ని రకాల హార్మోనల్ సమస్యల్లో ఎండోక్రైన్ హైపర్టెన్షన్ వస్తూ ఉంటుంది. ఎండోక్రైన్ హైపర్టెన్షన్ అంటే ఇది ఆర్డినరీ బీపీ కాదు, శరీరంలో కొన్ని రకాల హార్మోన్స్ యొక్క బ్యాలెన్స్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల, కొన్ని రకాల స్పెషల్ కెమికల్స్ బాడీలో తయారవడం వల్ల ఈ హార్మోనల్ కెమికల్స్ వల్ల వచ్చే బీపీనే ఎండోక్రైన్ హైపర్టెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్, అడ్రినల్ గ్రంథిలో ఏదైనా చిన్న చిన్న కంతులున్నా, లేక అడ్రినల్ గ్లాండ్ టూ మచ్గా పనిచేసి ఎక్కువ అడ్రినల్ హార్మోన్ తయారు చేసిన, ఆర్ ఫియోక్రోమోసైటోమా అన్న ఒక పెక్యులర్ కండిషన్లో కూడా ఇలాంటి ఎండోక్రైన్ హైపర్టెన్షన్ తెలుస్తూ ఉంటుంది. టాబ్లెట్స్ వాడినప్పుడు కూడా బీపీ కంట్రోల్ లేకపోవడానికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఒబెసిటీ, ఊబకాయం. మీరు అడగచ్చు, ఊబకాయానికి బీపీకి సంబంధం ఏంటని. ఎవరిలో అయితే టూ మచ్గా బాడీ వెయిట్ ఉంటుందో, ఎవరిలో అయితే ఒబెసిటీ ఎక్కువగా ఉంటుందో ఇలాంటి వారికి టూ మచ్గా గురక వస్తూ ఉంటుంది. దీన్నే స్నోరింగ్ అని అంటారు. టెక్నికల్ లాంగ్వేజ్లో ఈ పర్టికులర్ టూ మచ్ స్నోరింగ్నే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. అంటే పడుకున్నప్పుడు ఈ కొవ్వంతా వచ్చి ఈ గొంతు నరాల మీద పేరుకొని పోవడం వల్ల వారి ఎయిర్ ట్యూబ్స్ కంప్రెస్ అయిపోయి నార్మల్ గురక కాదు, ఒక తేడా, ఒక అబ్నార్మల్ గురక వస్తూ ఉంటుంది. ఇలాంటి అబ్నార్మల్ గురక వచ్చే వాళ్ళు కూడా కొన్ని రకాల కెమికల్స్ తయారవడం వల్ల బీపీ వస్తూ ఉంటుంది. టాబ్లెట్స్ వాడినప్పుడు కూడా బీపీ కంట్రోల్ కాకపోవడానికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఉప్పు తగ్గించకపోవడం. అలాగని చెప్పి బీపీ వచ్చిన వాళ్ళందరూ కూడా 0 సాల్ట్ తీసుకోమని కాదు. అట్లీస్ట్ ఒక రోజులో 3 to 4 గ్రామ్స్ కంటే సాల్ట్ తగ్గకుండా ఉంటే బీపీ టాబ్లెట్స్ కొంతమందిలో పనిచేయవు. అందుకే బీపీ అన్కంట్రోల్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక రోజులో 3 to 4 గ్రామ్స్ కంటే సాల్ట్ ఎక్కువ తీసుకోకుండా చూసుకోవాల్సి వస్తుంది. దెర్ఫోర్ అన్కంట్రోల్డ్ బీపీ ఉన్న వాళ్ళు ఈ పైన ఉన్న చెక్ లిస్ట్ అంతా వెరిఫై చేసుకోవడం వల్ల, దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ నెఫ్రాలజిస్ట్ని కానీ కలిసి ఈ పైన చెప్పిన అంశాల గురించి డిస్కస్ చేసుకోవడం వల్ల ఒకవేళ వారికి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ రక్తనాళాల సమస్య ఉన్నా, ఎండోక్రైన్ హైపర్టెన్షన్ ఉన్నా, లేక టూ మచ్ ఊబకాయం ఉన్నా, లేక సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నా అవన్నీ రెక్టిఫై చేసుకోవడం వల్ల ఈ అన్కంట్రోల్ హైపర్టెన్షన్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయొచ్చు.